ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవును అవును ఎలా అనిపిస్తుంది? ఏమన్నా నాకు అనవసరం అనిపిస్తా ఉంది. ఎందుకు అనవసరంగా అన్ని డబ్బులు వేస్ట్, దానికన్నా పిల్లలు చదువుకుంటే మంచి కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు వెళ్ళకుండా గవర్నమెంట్కి మంచిగా చెప్తే మంచిగా చదువుకుంటారు కదా పిల్లలు. కానీ ఆఫీసులో అన్నీ పెట్టండి, జాబులు ఇవ్వండి, అంతేగాని ఇవన్నీ పెట్టుకుని వేస్ట్ కదా డబ్బు అంతా. బస్సులు అంటే ఫ్రీగా తిరుగుతూ ఉంటారు తప్ప ఏమీ ఉండదు. ఏముంది అటు ఇటు తిరుగుతారు, షాపింగ్లని ఆడవాడికి పనులు ఇంట్లో కూర్చొని వెళ్తూ ఉంటారు ఫ్రీ బస్సు అన్న సరికల్లా. అదే నన్ను అడిగితే అనవసరం అనిపిస్తూ ఉంది. ఇంకా కొంతమంది మహిళలు మేము ఉచితంగా ఎక్కడికంటే అక్కడికి ఎందుకు వెళ్ళేది షాపింగ్ కింద మార్కెట్ తప్ప ఇంకేముంది. అందరూ ట్యాక్స్ అయితే కట్టించుకోవాలి మొత్తం. ఏదైనా ట్యాక్స్ కట్టించుకుని మంచిగా చూడు, మంచి స్కూల్స్ పెట్టండి పిల్లలకి. గవర్నమెంట్ స్కూల్స్ పెడితే మంచిగా చదువుకుంటారు ఆడపిల్లలు ఎవరైనా కూడా. ఇది పెట్టి అనవసరం తిరుగుతారు ఆడపిల్లలు ఇంట్లో ఉండరు. ఇంకా ఫ్రీ బస్ ఉంటే టికెట్ ఉండని చెప్పేసి వెళ్తూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ షాపింగ్లు సినిమాలని గుళ్ళప్పుడు తిరుగుతూ ఉంటారు. పెడతారంటే పెడతారు చెప్తున్నారు, కానీ ఇక ఆగస్టులో అని చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియదు. నాకైతే అనవసరం అనిపిస్తూ ఉంది. తిడతారు వేస్ట్ ఇది. మరి ఇదే ప్రభుత్వం జుట్టు పీక్కొని ఆడవాళ్ళు ఆశీర్వాదానికి కూడా గొడవలు అయిపోతున్నాయి. ఆయన పెట్టి చాలా ఇచ్చేశాడు. ఆయన ఓట్ల కోసం అట్లా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎక్కుతున్నారు, అందరికీ ఏం బస్సులు ఖాళీ ఉండవు. మగవాళ్ళు ఎక్కనివ్వరు, ఆడవాళ్ళు లేక పోట్లాడుకోవడం కొట్టుకోవడం చాలా గొడవ దొరుకుతుంది హైదరాబాద్లో అయితే. చాలా టూ మచ్గా ఉంది. ఆటోలు అందరూ పాపం ఆటోలు పోయినాయి వీళ్ళు మరి గొడవ అయిపోయింది. మొత్తం వీళ్ళే గొడవలు చాలా ఇదిగా ఉంది అక్కడ. మరి ఇది పథకం వల్ల ఆటో వాళ్ళకి ఇబ్బందే. మరి వాళ్ళ ఆటో ఎవరు ఎక్కరు కదా. ఫ్రీ బస్ అంటే అది ఎక్కుతారు, ఎందుకు అనవసరం డబ్బులు వేస్ట్ అని ఎక్కుతారు కూర్చుంటారు. అంతేగాని ఏం లేదు. వాటికన్నా శుభ్రంగా మంచి కాలేజీలు పెట్టండి, మంచి టీచర్లు పెట్టి మంచిగా చదువు చెప్పించండి పిల్లలకి, ఆడపిల్లలకు మగ పిల్లలకి కూడా. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళకుండా డబ్బు కట్టి ఇందులో మంచిగా చేస్తారు, ఫ్రీగా చదువుకుంటారు పిల్లలు, పైకి వస్తారు, మంచి ఆఫీసులు పెట్టుకోవచ్చు. నా ఉద్దేశం అనవసరం అనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు వచ్చే నెల 12 కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతుంది. అవును, మాకంటే ఏమీ అక్కర్లేదు. ఏదో మా శుభ్రంగా ఏదో వచ్చింది కూడా చేసుకుంటాం, అంతేగాని కష్టపడతాము, సంపాదించుకుంటాం. అంతేగాని అవన్నీ ఉన్నాయి. ఓట్ల కోసం తప్ప ఏం లేదు నన్ను అడిగితే. అదేమన్నా ఫ్రీగా అలవాటు అయిపోయారు జనాలు. ఫ్రీ డబ్బులు, ఫ్రీ సీట్లు అని చెప్పేసి అంత ఫ్రీ అయిపోయింది అంతా అన్ని చోట్ల కూడా. విస్తాలు పెట్టేసుకుని జనాలు ఆడుకో ఎదురు చూస్తున్నారు కదా. ఎవరు కష్టపడతారు, పనులు చేయట్లా. అసలు ఎవరు పనులు లేరు, వర్కర్స్ రారు, ఏమీ లేదు. ఇక ఫ్రీగా వస్తుందిగా తీసుకుంటారు, తిరుగుతున్నారు. ఇంక అంతే. అదే ఏమి లేకుండా కష్టపడి పని చేసుకుంటారు, శుభ్రంగా చేస్తారు. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, గొడవలు. వేరే వాళ్ళైనా ఎవరికైనా ఉచితంగా అనేసరికి వాడేంటి ఫ్రీగా 4 సార్లు తిరగాలని చూస్తాడు. తిరుగుతాడా లేదా? అంతే కదా. మా లాంటి వాళ్ళం అనుకో ఎప్పుడన్నా ఒకసారి వెళ్తాం, మాకేం ఉండదు అంత. ఇది వాడు ఉపయోగపడేవాడికి ఉపయోగపడుద్ది. మహిళ అయినా ఇప్పుడు మేము సంవత్సరం 2 సంవత్సరాలు బయటికి వెళ్ళి ఇవాళ వస్తున్నాం, మరి మాకేంటి ఉపయోగం లేదు కదా. కొంతమంది ఏంటంటే ఉద్యోగస్తులకి వాళ్ళకి కొంచెం ఇది ఎక్కడం దిగడం, వాళ్ళు వెళ్ళటం ఫ్రీగా. లేకపోతే కొంచెం మామూలుగా ఆడవాళ్ళు ఉంటే కొట్టుకోవడం, తిట్టుకోవడం జరుగుద్ది. ఒకవేళ సీట్ దొరకపోయినా మేము ముందు వచ్చాం ఇలా ఉంటుంది. చాలా బాగా అంటారు కానీ అవును కదా. ఆటో వాళ్ళకు కూడా ఇబ్బంది. ఆటో వాళ్ళు చాలా ప్రాబ్లం పడతారు. వాళ్ళు బతుకు తెరువు కావాలి కదా, ఒకటే చూడాలి మనం, అంతే కదా. ఎలా అనిపించింది సంవత్సరం పరిపాలన? మాకంటే ఇష్టం లేదు. ఏమమ్మా ఎందుకని మహిళలకు సూపర్ 6 లో భాగంగా మరి ఇస్తున్నాడు మాకు అంటే ఇందులో ఇష్టం ఉండదు. మహిళలకు మరి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది, కానీ ఛార్జీలు తగ్గిస్తే బెస్ట్. ఉచిత బస్సుల కన్నా జనాలు ఎక్కువ తోసుకోవడమే ఇదే అవుతుంది కదా. కొంచెం ఛార్జీలు తగ్గించారనుకోండి, దానివల్ల బెనిఫిటే కదా లేడీస్ కూడా. మరి ఉచితం ఇస్తున్నారు, మాకు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి రావచ్చు అని మహిళలు అన్నమాట. ఏమన్నట్లు అంటే అందరు తోసుకుంటుంటారు కదా సార్, బస్సులు అంటే ఫ్రీగా అన్నారు. కొంతమంది తన్నుకుంటూ ఉంటారు, పర్వాలేదు, దీనివల్ల ఉపయోగమే ఉండొచ్చు. మరి దీనివల్ల ఆటో వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అంటారా? ఆటో వాళ్ళకి ఇబ్బందిగా, మళ్ళీ ఫ్రీ బస్సులో ఆటోలు ఎవరు ఎక్కరు కదా, మళ్ళీ వాళ్ళకి ఇబ్బందిగా. మళ్ళీ అది గవర్నమెంట్ గుర్తించాలి కదా. ఆటో వాళ్ళ మీద భారం పడినట్టేనంటారా? భారం పడినట్టే, నిత్య అవసరాల మీద కూడా భారం పడినట్టే మన మీద. కరెంటు బిల్లులు పెరిగాయి, ఇప్పుడు ఎట్లాగో గ్యాస్ బిల్లు పెరిగింది, 950 అయింది గ్యాస్ బండి. అదే 500 ఇచ్చేస్తే బాగుండేదిగా గ్యాస్ కూడా. మహిళలకు మరి ఉచిత గ్యాస్ సిలిండర్ ఎలా అనిపిస్తుంది? దీపం పథకం కింద బాగానే ఉంది సార్. ఆ పథకం కింద అనేది 3 బండ్లు అనేది ఎప్పుడు ఇచ్చేది కదా, దానికన్నా 500 పెట్టారనుకోండి దీపం పథకం కిందది. అది బెస్ట్ కదా గ్యాస్ది. మనకి ఏ గోలా ఉండదు, మన బ్యాంక్ వెళ్ళాలి అట్లా కాకుండా. చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు పెట్టింది. హైదరాబాద్లో కూడా ఉంది, బెంగళూరు సైడ్ అంతా ఉండే కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రావడం కూడా చాలా ఆనందంగా ఉంది.
చంద్రబాబు నాయుడు మహిళలకు మా కోసం ఆలోచించి ఇవన్నీ చేయటం కూడా చాలా కృతజ్ఞతగా భావిస్తున్నాం మేము అందరము. ఎందుకంటే మహిళలు చాలామంది ఛార్జెస్ పెట్టుకోకుండా ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఉచిత ప్రయాణం, బస్సు ప్రయాణం చేయటం కూడా చాలా ఆనందంగా ఉంది. మాకు అందరికీ చాలా అదృష్టంగా భావిస్తున్నాం. పథకాలు ఇవ్వడం కొంచెం లేట్ అయింది, నుంచి క్రమబద్ధంలో పథకాలు మొత్తం ఇస్తామని చెప్పి. లేట్ అయినా పర్వాలేదండి, లేట్ అయినా అంది ఎంటెంటే చేయాలన్న ఆలోచన లేదు. అందులోని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు రావటం మాకు మంచిగా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా రావటం కూడా మాకు ఆనందంగా ఉంది. లేట్ అయినా పర్వాలేదు, లేట్ అయినా కూడా మంచిగానే ఆయన అన్నీ చెప్పి మాకు అంత బాధ ఏం అనిపించట్లేదు మాకు. ఎందుకంటే ఆయన చేసేది ఒకటి నిదానంగా ఆలోచించి తూచి అడుగు వేసి మాకు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు మహిళలకి. మాకు చాలా ఆనందంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా లేదా మనం ఆలోచించాలి, కానీ వాళ్ళు అన్నారని మనం బాధపడి వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. రాజకీయంగా ఉన్నప్పుడు జనాలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు అడిగేమి లేవండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారండి, అదే భావంతోనే ఉన్నారు ఆయన. వాళ్ళు మాట్లాడారని ఆయన మానరు కదా. ఆయన వాళ్ళు ఇట్లా మాట్లాడారు, ఇట్లా మాట్లాడి పట్టించుకుంటే ఆయన మళ్ళీ ఇట్లా గెలిచి చేయటం మా అందరికి మహిళలకి అట్లా చేస్తున్నారు. కాబట్టి మేము అది ఆలోచించాలి, కానీ మిగతా విషయాలు మేము ఈ దేశంలో ప్రజలందరూ ఆయన ఒక మహిళలందరూ తల్లిగాను, అక్కగాను, చెల్లెలుగా భావించి మా అందరికీ ఈ ఇంట్లో సమస్యలు ఎన్నున్నా కూడా మాకు ఒక నాయకుడు వచ్చి మాకు ఇలా చేస్తున్నారంటే మాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంట్లో మేము ఎన్నో సమస్యలతో ఉంటాము, మాకు అవన్నీ పట్టించుకుని బాగలేదు. ఒక దేశ నాయకుడు మహిళల గురించి ఆలోచించి ఒక తల్లిగా, అక్కగా మాకు ఏం చేయాలని ఆయన ఆలోచించి మా అందరికీ చేస్తున్నాడు. దానికోసం మేము ఉందండి. ఆయన చేసే పనులకైనా చాలా పెద్ద సపోర్ట్. పవన్ కళ్యాణ్ గారు కూడా మహిళలు అంటే ఎంతో ఇదిగా చేస్తున్నారు. ఎవరైనా కుటుంబాలు బాధపడతా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చి చంద్రబాబు నాయుడు అయినా ఆయన ప్రతి ఒక్కటి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళిద్దరు మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ పనికిమాలిన పథకాలు ఎందుకు? ముందు ఎగ్జిక్యూటివ్ పరిపాలన చూడండి, నేల మీద నిలబడి పరిపాలన చేయాలి. ఇవన్నీ వేస్ట్ పథకం, ఇవన్నీ వేస్ట్. అవన్నీ